ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డబ్బును వృధా చేశాడంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ దుబారా కన్నా తాను నిర్మించిన ఋషికొండ ప్యాలెసే ఎంతో ఉత్తమం అంటూ సెటైర్లు వేశారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు 330 కోట్లు, కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. చూశారు కదా, ఇప్పుడు అసలు నిజమేంటో మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించబడింది. దానికి ప్రధాన కారణం టీడీపీ నేత లోకేష్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో ఈ ఏడాది యోగా డే కార్యక్రమాన్ని మీరే నిర్వహించాలి అని మోడీ కోరడంతో విశాఖలో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదేమీ కొత్త సంప్రదాయం కాదు. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వమే ఒక్కో రాష్ట్రంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కేవలం ఈ ఏడాది మాత్రం మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. అయితే దీనిపై వైసీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా ఖాళీగా ఉన్న వైసీపీ ఏ అంశం దొరక్క యోగా డే పేరుతో డబ్బులు వృధా చేశారంటూ అబద్ధాలను తన మీడియా ద్వారా ప్రచారం చేసింది. ఒక్క రోజులోనే 330 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ జగన్ ఆరోపణలు చేశారు. తాజాగా జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ యోగా డే కోసం చంద్రబాబు 330 కోట్లు వృధా చేశారని, తాను కట్టిన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు కేవలం 240 కోట్లే అని, వైజాగ్ గౌరవానికి తలమానికంగా ఆ భవనం నిర్మించారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారు. నిజానికి యోగాంధ్ర కార్యక్రమానికి జరిగిన మొత్తం ఖర్చు కేవలం 62 కోట్లు మాత్రమే. అందులో 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై పడిన భారం కేవలం 10% మాత్రమే. అయినా సరే ప్రజలను మభ్యపెట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కూడా నిందలు వేయడానికి జగన్ వెనుకాడలేదు. మరోవైపు తన కోసం నిర్మించుకున్న ఋషికొండ ప్యాలెస్ ను రేపు అతిథులు వస్తే ఉపయోగపడుతుంది అంటూ సమర్థించుకోవడం చూస్తుంటే జగన్ ఎంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడనేది స్పష్టంగా అర్థమవుతోంది.